కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే 2025-26 బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు విజ్ఞప్తి చేశారు. ఇటీవల వైజాగ్ స్టీల్ ప్లాంట్కు 11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపారు. పోలవరం, అమరావతితో పాటు రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన అభివృద్ధి పనుల గురించి చర్చించినట్లు చంద్రబాబు వెల్లడించారు. దావోస్ పర్యటన నుంచి తిరిగి వస్తూ ఢిల్లీలో ఆగిన సీఎం చంద్రబాబు శుక్రవారం ఇక్కడ నార్త్ బ్లాక్లోని ఆర్థిక శాఖ కార్యాలయంలో కేంద్ర మంత్రితో సుమారు 45 నిమిషాలు సమావేశమయ్యారు. దావోస్లోని ప్రపంచ ఆర్థిక వేదికలో జరిపిన చర్చల గురించి ఆమె దృష్టికి తీసుకువెళ్లారు. ఇటీవల వైజాగ్ స్టీల్ ప్లాంట్కు 11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని ఆమెకు వివరించి మౌలిక వసతుల పరంగా వచ్చే బడ్జెట్లో రాష్ట్రానికి తగిన కేటాయింపులు జరపాలని కోరారు. కేంద్ర ఆర్థిక మంత్రితో పోలవరం, అమరావతితో పాటు రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన అభివృద్ధి పనుల గురించి చర్చించినట్లు చంద్రబాబు ఆ తర్వాత ఎక్స్లో వెల్లడించారు. రానున్న బడ్జెట్లో వికసిత ఆంధ్రప్రదేశ్ 2047 కలను సాకారం చేసేలా రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న అమరావతి, పోలవరంతో పాటు నూతన ప్రాజెక్టులకు కేటాయింపులు చేయాలని కోరినట్లు చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రిని కలిసి కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ వెల్లడించారు. సీఎం చంద్రబాబు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను ఢిల్లీలోని ఆయన నివాసంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఒకే దేశం ఒకే ఎన్నిక అంశంపై అధ్యయనం కోసం నియమించిన ఉన్నత స్థాయి కమిటీకి నేతృత్వం వహించిన ఆయన ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రస్తుతం కేంద్రం జమిలీ ఎన్నికల దిశగా కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు కోవింద్ను కలవటం ప్రాధాన్యం సంతరించుకుంది. కోవింద్ భేటీ అనంతరం చంద్రబాబు విజయవాడ చేరుకున్నారు. దావోస్ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆయా సంస్థలతో జరిగిన చర్చలు, ప్రతిపాదనలు కార్యరూపం దాల్చడంపై దృష్టి పెట్టారు. కంపెనీలతో నిరంతరం సమీక్షలు, సంప్రదింపులు జరపడం ద్వారా పెట్టుబడులు కార్యరూపం దాల్చేలా చూడాలని, వీటిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని సీఎస్ విజయానంద్కు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ఉండవల్లి నివాసానికి చేరుకున్న చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, సీఎంఓ అధికారులతో దావోస్ పర్యటనపై చర్చించారు. 3 రోజుల పాటు ఆయా కంపెనీల సీఈఓలు, చైర్మన్లు, ప్రతినిధులతో వివిధ రంగాల్లో పెట్టుబడులపై జరిపిన చర్చలను అధికారులకు వివరించారు. మౌలిక సదుపాయాలు, మారిటైమ్ హబ్, ఏఐ యూనివర్సిటీ, జేసీసీ, డేటా సెంటర్, ఫుడ్ ప్రాసెసింగ్, కోర్ ఇంజనీరింగ్, తయారీ, ఫార్మా, గ్రీన్ ఎనర్జీ, ఈ కామర్స్, ఇన్నోవేషన్, ఎడ్యుకేషన్ రంగాల్లో ఆయా సంస్థల ప్రతినిధులతో జరిపిన చర్చలను అధికారులకు తెలిపి రానున్న 6 నెలల కాలంలో వాటిని ముందుకు తీసుకువెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో జరిగిన చర్చల కొనసాగింపుగా పలు దేశాల ప్రతినిధులు, పలు సంస్థల సీఈఓలు, ఆయా దేశాల మంత్రుల బృందాలు త్వరలో రాష్ట్రంలో పర్యటించనున్నాయని, అందుకు ఆయా శాఖలు సన్నద్ధంగా ఉండాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. దిగ్గజం కంపెనీల సీఈఓలతో జరిగిన చర్చలపై సంతృప్తిని వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయా ప్రతిపాదనలు కార్యరూపం దాల్చి పెట్టుబడులు పెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాజకీయాలకు వైఎస్ఆర్సీపీ నేత ఎంపీ విజయసాయిరెడ్డి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు అనూహ్యంగా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ప్రకటించారు. తన రాజ్యసభ సభ్యత్వానికి నేడు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగత విభేదాలు లేవని, పవన్ కళ్యాణ్తో చిరకాల స్నేహం ఉందని పేర్కొన్నారు. 2 సార్లు రాజ్యసభ అవకాశం ఇచ్చిన జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వైఎస్ఆర్సీపీ నేత ఎంపీ విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా ప్రకటించారు. రాజ్యసభ సభ్యత్వానికి నేడు రాజీనామా చేస్తున్నానని అన్నారు. ఏ రాజకీయ పార్టీలోనూ చేరటం లేదని, వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బులో ఆశించి రాజీనామా చేయటం లేదని అన్నారు. ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతమని పేర్కొన్నారు. ఎలాంటి ఒత్తిళ్లు లేవని, ఎవరూ ప్రభావితం చేయలేదని తెలిపారు. 4 దశాబ్దాలుగా 3 తరాలుగా తనను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నానని చెప్పారు. 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్కి, తనను ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన భారతికి సదా కృతజ్ఞతనని అన్నారు. జగన్కు మంచి జరగాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేశారని చెప్పారు. కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశారని తెలిపారు. దాదాపు 9 సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్ని ఇచ్చిన తెలుగు రాష్ట్రాల్లో తనకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోడీకి, హోంమంత్రి అమిత్ షాకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. టీడీపీతో రాజకీయంగా విభేదించారని, చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగతంగా విభేదాలు లేవని అన్నారు. పవన్ కళ్యాణ్తో చిరకాల స్నేహం ఉందని చెప్పారు. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన తన రాష్ట్ర ప్రజలకి, మిత్రులకు, సహచరులకు, పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ప్రకటనపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు స్పందించారు. ఉత్తరాంధ్రను విజయసాయిరెడ్డి దోచుకున్నారన్నారు. ఆర్థిక నేరగాళ్లు రాజకీయాల నుంచి తప్పుకోవడం మంచిదేనని చెప్పారు. విజయసాయిరెడ్డి ప్రకటన ఆ పార్టీ దివాళాతనానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమానికి పాటుపడలేని వాళ్లు రాజకీయాలకు స్వస్తి చెప్పడమే మంచిదన్నారు. రాజీనామాతో ఆయన ఆర్థిక నేరాలు పోతాయనుకోవడం కరెక్ట్ కాదని, రాజకీయ నేతలకు ఇదొక గుణపాఠం కావాలని పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 15వ తేదీన ఇఫోరియా మ్యూజిక్ నైట్ నిర్వహిస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి తెలిపారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో సంగీత దర్శకుడు తమన్ పాల్గొంటారన్నారు. టికెట్ డబ్బుతో తలసేమియాతో బాధపడే వారికి సహకారం అందిస్తామన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియాన్ని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి శుక్రవారం పరిశీలించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసే ఈ ఈవెంట్కు ప్రణాళికలు చేస్తున్నామని తెలిపారు. ఫిబ్రవరి 15న జరగబోయే ఈ కార్యక్రమంపై చర్చించారు. పాసులు ఉంటేనే లోపలికి అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు. ఈ మ్యూజికల్ నైట్ను వీక్షించేందుకు కుటుంబ సభ్యులతో కలిసి అందరూ రావాలని నారా భువనేశ్వరి కోరారు. మీరు కొనే టికెట్ డబ్బుతో తలసేమియాతో బాధపడే వారికి సహకారం అందిస్తామని అన్నారు. సోషల్ కాజ్తో 5 సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఒక్కో సెంటర్ ఏర్పాటుకు 60 లక్షలు ఖర్చు అవుతుందని అన్నారు. తలసేమియాతో బాధపడే వారికి మందులు, రక్తం వంటి వాటికి చాలా ఖర్చు అవుతుందన్నారు. ఉచితంగా బ్లడ్, మందులు ఇప్పటికే అందజేస్తున్నామని చెప్పారు. ఇది ఒక మంచి ఉద్దేశంతో చేసే కార్యక్రమమని, అందరూ తమ ఆపణ హస్తం అందిస్తారని ఆశిస్తున్నారని భువనేశ్వరి పేర్కొన్నారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఇఫోరియా మ్యూజికల్ నైట్ అనేది మేము ఇక్కడ ఇందిరాగాంధీ స్టేడియంలో మేము కండక్ట్ చేస్తున్నాము. దీంట్లో తమన్ గారు ఒప్పుకున్నారు ఈ ప్రోగ్రామ్ వే ఫార్వర్డ్ తీసుకెళ్ళటానికి. దీంట్లో నేను కోరేది ఏమనగా ప్రతి ఒక్కళ్ళు కుటుంబంతో వచ్చి, కుటుంబం సమేతంగా ఫ్రెండ్స్తో అందరూ వచ్చి మీరు ఈ ఈవెంట్ని మీరు ఎంజాయ్ చేయాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి, ఏది మీరు ఈ టికెట్ కొంటున్నారో ఈ ఈవెంట్కి, ఈ ప్రతి రూపాయి థాలసీమియాతో బాధపడుతున్న పిల్లలకి, పెద్దవాళ్ళకి మేము ముందుకు తీసుకెళ్తాము. దీంట్లో వచ్చిన డబ్బుతో మేము ప్రస్తుతం ఒక 5 సెంటర్లు మొదలు పెడదామని నిర్ణయించుకున్నాము. ఈ సెంటర్కి అరౌండ్ 40 to 50 lakhs అవుతుందండి. సో అందుకే మేము మెయిన్గా ఈ ఈవెంట్ అనేది పెట్టాము. ఇట్ ఈస్ ఫర్ అ సోషల్ కాజ్. సో మేము ఈ ట్రస్ట్ ద్వారా ఈ సోషల్ కాజ్, ఎస్పెషలీ థాలసేమియా పిల్లలకి మేము ఈ సెంటర్స్ అనేది మేము ఓపెన్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కానీ, తర్వాత వాళ్ళు ఊపిరి తీసుకోవటానికి కూడా వాళ్ళు చాలా బాధపడతారు. దానికి కూడా దే నీడ్ కిట్స్. ఆ మెడికల్ కిట్స్ కొనాలన్నా, మందులు కొనాలన్నా చాలా ఖర్చు అవుతుంది. భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర అసెంబ్లీ మరియు సచివాలయ భవనాలను విద్యుత్ దీపాలతో అత్యంత సర్వాంగ సుందరంగా అలంకరించారు. దీంతో ఆ భవనాలన్నీ విద్యుత్ వెలుగులు విరజిమ్ముతున్నాయి. 2 రోజుల ముందు నుంచే రాష్ట్ర సచివాలయం, అసెంబ్లీ ప్రాంగణాల్లో గణతంత్ర శోభ నెలకొంది. 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర అసెంబ్లీ మరియు సచివాలయ భవనాలను విద్యుత్ దీపాలతో అత్యంత సర్వాంగ సుందరంగా అలంకరించడంతో ఆ భవనాలన్నీ విద్యుత్ వెలుగులు విరజిమ్ముతున్నాయి. ముఖ్యంగా సచివాలయం ప్రధాన ప్రవేశ మార్గానికి సమీపంలో గల సచివాలయ 5వ భవనాన్ని మువ్వన్నెల జాతీయ జెండా నమూనా రంగులతో కూడిన విద్యుత్ దీపాలతో అలంకరించడంతో ఆ భవనం అత్యంత ఆకర్షణీయంగా, జాతీయత ఉట్టిపడేలా చూపులను విశేషంగా ఆకట్టుకుంటోంది. రాష్ట్ర అసెంబ్లీ భవనంతో పాటు ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్న సచివాలయం మొదటి భవనంతో పాటు మిగతా 4 భవనాలన్నింటినీ వివిధ రకాల విద్యుత్ దీపాలతో అలంకరించడంతో ఈ భవనాలన్నీ మిరుమిట్లు గొలిపే రీతిలో వెలుగులు విరజిమ్ముతున్నాయి.
రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీల అభివృద్ధి సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలు అందించిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అల్పసంఖ్యాక వర్గాల ఆర్థిక సంస్థ చైర్మన్ మౌలానా షేక్ ముస్తాక్ అహ్మద్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ముస్లింలలో పేదరికం ఎక్కువగా ఉందని దాన్ని తొలగించేందుకు అవిరళ కృషి చేస్తున్నారన్నారు. అందుకే పూర్ టు రిచ్ కాన్సెప్ట్ ద్వారా అనేక సంక్షేమ పథకాలు ముస్లింస్ కు అందించి వారిని ధనవంతులుగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారన్నారు. మైనార్టీలకు 326 కోట్ల సబ్సిడీ రుణాలను 4 స్లాబ్స్లలో 49,218 మంది లబ్ధిదారులకు అందిస్తామన్నారు. బందర్ రోడ్లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అల్పసంఖ్యాక వర్గాల ఆర్థిక సంస్థ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో చైర్మన్ మౌలానా షేక్ ముస్తాక్ అహ్మద్ మాట్లాడారు. మైనారిటీలకు 326 కోట్ల సబ్సిడీ రుణాలను 4 స్లాబ్స్లో 49,218 మంది లబ్ధిదారులకు అందిస్తామని చెప్పారు. మొదటి స్లాబ్గా 1 లక్ష వరకు, రెండో స్లాబ్గా 2 నుంచి 3 లక్షలు, మూడో స్లాబ్లో 3 నుంచి 5 లక్షలు, నాలుగో స్లాబ్ కింద 8 లక్షల వరకు రుణాలు అందిస్తామన్నారు. ఈ రుణాలను లబ్ధిదారులు చెల్లించాల్సిన 10% షేరు కూడా వారు చెల్లించకుండా అందిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం ముస్లిం మైనారిటీలకు ఎటువంటి పథకాలు అందించలేదని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముస్లిం మైనారిటీలకు సబ్సిడీ పథకాలు అందిస్తున్నామని చెప్పారు. గతంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయాయని అన్నారు. అదేవిధంగా జిల్లాలో కూడా ఏ విధమైన యాక్టివిటీస్ నిర్వహించలేదని తెలిపారు. యువగలంలో మంత్రి నారా లోకేష్ ముస్లిం మైనారిటీల సమస్యలు నోట్ చేసుకున్నారని అన్నారు. దాని ఫలితంగానే నేడు వేల మందికి సబ్సిడీ పథకాలు అందుబాటులోకి వస్తున్నాయని చెప్పారు. మొదటి నుంచి ముస్లిం మైనారిటీలకు అండగా ఉంటున్న నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని తెలిపారు. ముందు అయితే ఫస్ట్ అయితే గతంలో బెనిఫిషియర్స్ 10% షేర్ పెట్టాలి, అప్పుడే లోన్ శాంక్షన్ అయ్యేది. ఇప్పుడు బెనిఫిషియర్స్ 10% షేర్ పెట్టే అవసరం కూడా లేదు. ఎందుకు ఈ ప్రభుత్వం ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది? ప్రియతమ నాయకులు చంద్రబాబు గారు ఈ నిర్ణయానికి ఎందుకు వచ్చారు? గ్రహించారు పేదరికం ఉంది, భారం వేయకూడదు అని ఈ ప్రభుత్వం గ్రహించి మైనార్టీస్కి ఆ 10% షేర్ కూడా తీసేసి 50% సబ్సిడీ, 50% బ్యాంకర్స్ ఇస్తారు. 3 కేటగిరీస్ చేశాము. కేటగిరీ 1 ₹1,00,000, కేటగిరీ 2 1,00,000 to 3 lakhs, కేటగిరీ 3 3 lakhs to 5 lakhs, కేటగిరీ 4 8 lakh రూపీస్ ఇవ్వబోతున్నాము. ఈ అవకాశాన్ని పొంది ప్రతి ఒక్కరూ పూర్ టు రిచ్ కావాలి. ఇదే మన అధినేత కళ నెరవేర్చాలి అంటే మరింత మమ్మల్ని చూసి సంతోషపడి ఇంకా నిధులు కేటాయించాలంటే ప్రతి ఒక్కరూ కష్టపడి తన కాళ్ళ మీద నిలబడి రాష్ట్రానికి వెన్నముకలా నిలబడి ముందుకు తీసుకువెళ్తే అధినేత కూడా మళ్ళీ మమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకోవడం. కృష్ణా జిల్లా కోడూరు మండలంలో కలెక్టర్ డీకే బాలాజీ ఆకస్మికంగా పర్యటించారు. విద్య, వైద్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో పాఠశాలలు, అంగన్వాడీ, ఆసుపత్రులు, సచివాలయాలు పనితీరుపై ఆకస్మిక పర్యటన చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. కృష్ణా జిల్లా కోడూరు మండలం ఉల్లిపాలెం గ్రామంలోని సచివాలయం, ప్రాథమిక ఉన్నత పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను కలెక్టర్ డీకే బాలాజీ ఆకస్మిక తనిఖీలు చేశారు. అంగన్వాడీ కేంద్రాలను, పిల్లలకు బరువులను, రికార్డులను పరిశీలించారు. అనంతరం ప్రాథమిక ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు ఉపాధ్యాయులుగా విద్యాబోధన చేశారు. వివిధ సబ్జెక్టుల్లో పాఠ్యాంశాల్లోని ప్రశ్నలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థితో కలిసి భోజనం చేసి పాఠశాల ప్రధానోపాధ్యాయులను, ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందించారు. సచివాలయంలోని సిబ్బంది సమయపాలన పాటించాలని తెలిపారు. సమయపాలన చేపట్టకపోతే కఠిన చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని రోగులకు సక్రమమైన వైద్యం అందించాలని కోడూరు ప్రాథమిక వైద్యశాల వైద్యులకు సూచించారు. వైద్యశాలను, రికార్డులను పరిశీలించారు. కోడూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలోని 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు విద్యాబోధన చేశారు. రానున్న పబ్లిక్ పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. అమరవీరులైన తాండ్ర పాపారాయుడు, రేచర్ల బ్రహ్మనాయుడు వీర మరణాన్ని, వారి స్మృతులను స్మరించుకుంటూ నిరుపేదలకు తాండ్ర పాపారాయుడు, రేచర్ల బ్రహ్మనాయుడు ట్రస్ట్ ఆధ్వర్యంలో దుప్పట్లు, చీరల పంపిణీ, ఆహార పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు మడిచర్ల వెంకటేశ్వరరావు, సెక్రటరీ అల్లు మురళి తెలిపారు. విజయవాడ మొగల్రాజపురం మై హోమ్ అపార్ట్మెంట్ వద్ద గల తాండ్ర పాపారాయుడు, రేచర్ల బ్రహ్మనాయుడు ట్రస్ట్ కార్యాలయం నందు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా
వారు మాట్లాడుతూ తాండ్ర పాపారాయుడు, రేచర్ల బ్రహ్మనాయుడు వీర మరణం పొందిన దినాన గత 11 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని చెప్పారు. వారిని స్మరించుకుంటూ సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరరావు, బోరాడ మధుసూదన్ రావు, దుర్గా వరప్రసాద్, కోటేశ్వరరావు, ఈదిపల్లి సత్యనారాయణ, చింతల సత్యనారాయణ, దాసరి అప్పలనాయుడు, రెడ్డి శంకర్, తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. విగ్రహాలు స్థలంలో పెట్టి విగ్రహాలకు మాకు పర్మిషన్ వచ్చేదాకా ఈ కార్యక్రమం మా ఆఫీస్ నందే చేసి జనాల దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళి విజయవాడ నగరంలో వెలవాళ్ళందరినీ కూడా ఒకే తాటి మీద ఉంచి ఇది చేసుకొని మేము ఒక పిఆర్పి రోడ్లో స్థలం చూసాం. దానికి గవర్నమెంట్కి అందరికీ కాగితాలు పెట్టాం. మొన్న సర్వే కూడా అయింది. ఇదే మేము కోరుకునేది, మా ట్రస్ట్ కోరుకునేది విజయవాడ నగరంలో వెలంవాళ్ళై, తాండ్ర పాపారాయుడు, బ్రహ్మనాయుడు, ఎర్రనాయుడు గారి విగ్రహాలు పెట్టి అందులతో కొంతమంది మా కుల పెద్దలు, కులానికి బాగా చేసిన వాళ్ళు వాళ్ళకి కూడా విగ్రహాలు పెట్టాలని మా ఆశయం. మేము ఆ ఆశయానికి ఇది చేసి ఇప్పుడు విజయవాడ అందరూ కొన్ని జిల్లాల కూడా మాకు ఫోన్ చేసి మేము సహకరిస్తాం, మీరు అదే ఇది చేసుకొని మీరు కార్యక్రమాలు చేయండి అంటున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.